హలో ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ చేసేసుకుందాం. మీరు ఎప్పుడైనా అన్ని కలిపి పెట్టి మీరు గోంగూర చికెన్ని ఇలా వండుకున్నారా? మీరు చేసుకోకుంటే ఇలానే చేసుకోండి, చాలా టేస్టీగా కుదురుతుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు 2 టమాటో ముక్కలని కట్ చేసి పెట్టుకోండి, తగినంత ఉప్పు, అలాగే 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1.5 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, మీకు కారం ఎక్కువ కావాలంటే ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మీరు ఎక్కువ శాతం తీసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. నేను 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. అలాగే 3 కట్టలు గోంగూరని ఇలా వలిసి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఈ కడాయిలో ముందుగా చికెన్ని వేసేసుకోండి. ఆ తర్వాత మనము ఆనియన్ని వేసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కలిపి పెట్టి మీరు ఒకసారి ఇలాగే నేను చూపించిన విధానంగా మీరు చేసి చూడండి, చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే టమాటాలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు మీకు చూపించిన మసాలాలన్నీ కూడా కలిపేసుకోండి. ధనియాలని వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు సగం ఈ ప్యాన్లో వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు కూడా కలిపేసుకోండి. ఇప్పుడు కారాన్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత కరివేపాకుని వేసుకోండి, కొత్తిమీరని కూడా వేసేసుకోండి, గరం మసాలాని కూడా వేసేసుకోండి. ఇలా అంతా కలిపి పెట్టేసి సింపుల్గా ఈజీగా చేసేసుకునే మెథడ్ అండి ఈ కర్రీ. సో ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని అంతా కలిపేసుకోండి. మొత్తం మసాలా అంతా కలిసేటట్టు మీరు ముక్కలకంతా కూడా పట్టేటట్టు మీరు ఇలా కలిపేసి ఒక 1/2 అవర్ సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఒక బౌల్లో కడిగి పెట్టిన గోంగూర వేసేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు మనం కొన్ని తీసి పెట్టుకున్నాము కదా, ఈ గోంగూరపై వేసేసుకొని, అలాగే 1/2 కప్ వాటర్ని వేసుకొని గోంగూరని మనము బాగా ఉడికించుకోవాలి. మనము గోంగూర ఉడికేటప్పుడే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు గోంగూర అనేది బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు మసాలాలన్నీ కలిపెట్టిన కడాయిని మనము సిమ్లో స్టవ్ పై పెట్టేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఒకసారి చూస్తూ ఉండాలి. చూసారా ఎలా గ్రేవీ అనేది వచ్చిందో? నేను నీళ్లు పోయకుండా గ్రేవీ అనేది మనకి వచ్చేసింది, ఎందుకంటే మనం టమాటాలని వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర ఉంది కదండి, అది మనము కూరలో వేసేసుకుందాం. చికెన్ ఎప్పుడైనా 10-15 మినిట్స్ కంటే ఎక్కువ ఉడకనివ్వద్దండి. ఎక్కువ ఉడకనిస్తే చికెన్ అనేది చాలా మెత్తబడిపోయి లేదంటే రబ్బర్గా కావడం అనేది జరుగుతుంది. సో ఇలా గోంగూర వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ మీరు సిమ్ పై ఉంచి ఉడికేసుకోండి. ఎప్పుడైనా గోంగూర అనేది మనకి తింటున్నప్పుడు ఆ గోంగూర టేస్ట్ అనేది మనకి తెలియాలి. చాలామంది గోంగూర ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని పేస్ట్లా చేసుకొని కలుపుకుంటే అలా టేస్ట్ అనేది బాగుండదు. సో ఇలా కలుపుకొని చేయండి, అంతే. ఈజీ మెథడ్లో గోంగూర చికెన్ అదిరిపోయే టేస్ట్తో రెడీ. సో మీరు కూడా ఈ వీడియో చూసి చేస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియో రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ నేను చేయాలని మీరు అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.